నమస్తే గురూజీ. నమస్కారం. సో ఒకసారి మన జానకి రాముని అడుగుదాం. సో నగరి నియోజకవర్గం సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఉన్న ఆ గాలి భానుప్రకాష్ రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో అక్కడ గెలుస్తాడా లేడా, వాళ్ళ జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి మనకు ఆ జానకి రాముని ద్వారా ఒకసారి చెప్పండి. ఒకసారి ఏ విధంగా ఉంది గాలి భానుప్రకాష్? టీడీపీ అభ్యర్థి గారి జ్యోతిష్య బలం, భానుప్రకాష్ గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం షిర్డీ సాయిబాబా వచ్చిండండి. కానీ చాలా వరకు మాత్రం అధికార పక్షంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు వారు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి. వారి పేరు మీద చివరి మెట్టు వరకు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి. వారు చేసిన కొన్ని కార్యక్రమాల మూలంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం లాస్ట్ ఘడియలో మాత్రం ఇబ్బందులు పాలై ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నదండి. ఓకే, చివరిగా ఇబ్బందులు పాలయ్యి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు. సో ఇప్పుడు మనం వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి ఆ జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆ వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, అలాగే ఆ జాతక ప్రకారం చూద్దాం. వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం, నగరి తరపు నుంచి పోటీ చేస్తున్న ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత వచ్చిందండి. లక్ష్మీకళ యోగ బలం ఉన్నది వారి జాతక బలంలా. అష్టలక్ష్ములు కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలంలా. కానీ మాత్రం ఇదివరకు కంటే ఇప్పుడు మాత్రం టఫ్ చాలా ఎదుర్కొనే అవకాశం ఉందండి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తాయి. వారి అధికార పక్షం నుంచి కూడా వస్తాయి, ప్రతిపక్షం నుంచి కూడా వస్తాయి, ప్రజల నుంచి కూడా కొద్దిగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందండి. వాటిని తట్టుకొని మాత్రం నిలబడి విజయం సాధించే అవకాశం ఉందండి ఆర్కే రోజా గారి జ్యోతిష బలంలో. ఓకే, సో మనం నగరి నియోజకవర్గానికి సంబంధించి కూడా కొన్ని సర్దుబాటు చేసుకోవాలి. కానీ ఆ జాతకం ప్రకారం చూసుకుంటే మాత్రం మళ్ళీ ఆ నగరికి నియోజకవర్గం సంబంధించి కూడా ఆర్కే రోజా మళ్ళీ గెలుస్తుందంటూ కూడా తన ఆ జ్యోతిష్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అసలు ఎవరు సీఎం అవుతారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో 175కి 175 సీట్లు నేను కొడతా అంటూ కూడా ఆ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే, కానీ ఈసారి మాత్రం కూటమే గెలుస్తుంది అంటూ కూడా ఇటు కూటమికి సంబంధించిన అభ్యర్థులు చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇక్కడ సీఎం ఎవరైతారో, సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం ప్రకారం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో ఏపీలో రాజకీయం మొదలైంది, మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. సో ఇంకొక 1 వీక్లో పోలింగ్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ సీఎం ఎవరైతారు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ప్రజెంట్ సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూద్దాం. సో మళ్ళీ సీఎం అయ్యే యోచన ఏమైనా ఉందా, లేకుంటే మళ్ళీ అతను సీఎం అవుతాడా లేదా, ఆ రాజకీయ పరంగా చూసుకుంటే జ్యోతిష్యం కలిసి వచ్చే అవకాశం ఉందా లేదా, ఒకసారి మనకి చెప్పండి గురించి. ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సిద్ధమండి జానకి రాముని అడిగి. సో సీఎం అయ్యే యోచనలు ఉన్నాయా లేవా? అధికార పక్షం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, వారికి ఇంకా రాజయోగం ఉందా లేదా, ఏమైనా ఆటంకాలు ఉన్నాయా చూడు జానకి రామ్. అధికార పక్షం నుంచి చూడాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్యంలో శివపార్వతులు వచ్చిండ్రు, రాధాకృష్ణులు వచ్చిండ్రు, అలాగే వారి జాతకంలో షిర్డీ సాయిబాబా వచ్చిండ్రు. కానీ రాజకీయ పరంగా చూసినా, కానీ కుటుంబ పరంగా చూసినా, కానీ అన్ని నియోజకవర్గాల పరంగా చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు మాత్రం అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందండి. అన్ని ఆటంకాలు ఎదుర్కొని మాత్రం వాటి నిలబడి మాత్రం మళ్ళీ రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. ఓకే, సో మళ్ళీ రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ పరంగా, అలాగే కేంద్ర పరంగా, ప్రతిపక్ష పరంగా, నియోజక పరంగా, కొన్ని నియోజకవర్గాల పరంగా మాత్రం ఆటంకాలు పడి గెలిచే అవకాశం ఉందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం విషయానికి వస్తే, అలాగే ఇక్కడ జాతకం విషయానికి వస్తే కూడా మళ్ళీ రాజయోగం ఉన్నట్టు అయితే మనకి తెలుస్తుంది. మనకి గురూజీ గారు చెప్పడం చూస్తున్నాం. ఇంకా వెయిట్ చేయాల్సిందే. సో రాజయోగం వస్తుందా లేదా అంటూ కూడా ప్రజల నుంచి తేల్చే యుద్ధం కాబట్టి సో వేచి చూడాల్సి ఉంది. సో రాజయోగం అయితే తనకు ఉన్నట్టు మనకి జాతకం పరంగా అయితే చూస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టీడీపీ పార్టీ అధినేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సీఎం నేనే అవుతా అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఆయన రాజకీయ జీవితం, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో సీఎం అయ్యే యోచన ఏమైనా ఉందా, ఆయన ఈ జాతకం ఏ విధంగా ఉంది, అతనికి ప్లస్ అవుతుందా లేదా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు సో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో సీఎం అయ్యే యోచన ఉందా లేదా, ఒకసారి మన జానకి రాముని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జానకి రామ్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, వారి రాజయోగం ఉందా లేక ఆటంకాల యోగ బలం ఉందా, రాజకీయ రంగంలో 2024 సంవత్సరం ఎలా ఉంది చూడు.
వారి జాతకంలో చూడాలంటే సత్యనారాయణ స్వామి వచ్చిండండి వారి పేరు మీద. కానీ సత్యనారాయణ స్వామి వస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇల్లు కట్టడం కానీ, పెళ్లి చేయడం కానీ, రాజయోగం కానీ. ఇంకా లక్ష్మీదేవత వచ్చింది, లక్ష్మీదేవత వారికి సహకారం చేసే అవకాశం ఉంది. సరస్వతి దేవత వచ్చింది, వారికి అన్ని రకాల పరంగా సహకారం అయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గ పరంగా మిత్రపక్షం వారి నుంచి, కుటుంబ తరపు వారి నుంచి, అలాగే కేంద్రం తరపు వారి నుంచి సహకారం అయ్యే అవకాశం ఉన్నదండి. లాస్ట్కి కొన్ని ఆటంకాలు విఘ్నేశ్వరుడు ఆటంకాలు పెట్టినట్టు అయితాయండి. రాజకీయ యోగంలో ఇంకా వారికి రాజయోగం ఉంది కానండి, కాకపోతే కొన్ని ఆటంకాలను తట్టుకుని నిలబడే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. ఓకే, సో కొన్ని అడ్డంకులు వస్తే తట్టుకొని నిల్చునే శక్తి ఉందంటారు. ఉందండి. సో ఓకే, నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఒక సెన్సేషనల్ అనమాట. సో ప్రతి ఒక్కరికి సీఎం అవుతాడా లేడా, ఈ కూటమికి సంబంధించి అభ్యర్థి అతను ఉంటాడా లేడా అంటూ కూడా, సీఎం అభ్యర్థి అతడు ఉంటాడా లేడా అంటూ కూడా చాలా మందికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో తన జ్యోతిష్యం అడిగి తెలుసుకుందాం, తన రాజకీయ జీవితంలో తను సీఎం అయ్యే యోచన ఉందా లేదా అంటూ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు అనమాట, జనసేన అధినేత. సో గురూజీ నమస్తే. నమస్కారం. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సీఎం అభ్యర్థి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటాయి. మరి సీఎం అయ్యే యోచన అంటే సీఎం అయ్యే అదృష్టం పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారా? ఒకసారి మన జానకిరామ్ని అడిగి తెలుసుకుందాం. జానకిరామ్ జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, రాజయోగం ఎలా ఉంది, అలాగే కుటుంబ యోగ బలం ఎలా ఉంది, వారి జాతక బలం ఎలా ఉంది అంటే 2 సార్లు తీస్తుంది, పక్కకు తీసుకొచ్చి పెడుతుంది. బరువు మొయలు ఎక్కువ, బరువు బాధ్యతలు ఎక్కువైనాయి వారి జాతకంలో. ఓకే, కరెక్ట్. శ్రీకృష్ణుడు వచ్చిండండి, ఆంజనేయ స్వామి వచ్చిండు, అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. ముఖ్యంగా షిరిడి సాయిబాబా వచ్చిండు, అలాగే భోళా శంకరుడు వచ్చిండ్రు. ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కేంద్రపరమైనా సరే, రాష్ట్రపరమైనా సరే, అలాగే ఎవరి తరపు ప్రజల పరమైనా సరే వారు మాత్రం రాజకీయ యోగంలో వారు ఓటమి పాలైనా గెలిచినా కూడా మాత్రం ఒకే స్థానంలో నడిచే అవకాశం ఉందండి వారి జాతకంలో. మొదటి జీవితం నుంచి వారు ఇబ్బందులు పడుతూనే నిలబడ్డండి వారి జాతక బలంలో. ఈ రాజకీయ రంగంలో కూడా మాత్రం ఇబ్బందులు పడుతూనే నిలబడే అవకాశం ఉందండి. కానీ ముఖ్యంగా ప్రజల కోసం మాత్రం వారు నిలబడే అవకాశం ఉందండి. కానీ సీఎం అయ్యే యోగం బలం మాత్రం ఫ్యూచర్లో మాత్రం ఉన్నదండి. రాజకీయ రంగంలో మాత్రం ప్రజలకు, అటు పార్టీ వారికి, అటు అలాగే మిత్రపక్షం వారికి మాత్రం సహకారం చేసే అవకాశం ఉందండి. అలాగే కేంద్రపురం వారికి కూడా మాత్రం కానీ మాత్రం ప్రత్యేక రాష్ట్రం కోసం మాత్రం గట్టిగా నిలదీసే అవకాశం ఉందండి. ఓకే, సో అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సీఎం అవుతాడు, కానీ ఫ్యూచర్లో సీఎం అయ్యే యోచన ఉంది, రాజకీయ జీవితంలో సుదీర్ఘంగా ఎదుగుతాడంటూ కూడా తన జ్యోతిష్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా సీఎం నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు, వాళ్ళ రాజకీయ జీవితం వాళ్ళ జ్యోతిష్యానికి ప్లస్ అవుతుందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో మనం ఉంటే మాత్రం సో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. సో మళ్ళీ ఏపీలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆ ముఖ్యమంత్రి అయ్యే యోచనలు కూడా అతనికి చాలా రాజకీయ జీవితం ఇంకా ఉంది కూడా, నెక్స్ట్ కూడా మళ్ళీ అతనే సీఎం అవుతాడు అంటూ కూడా మనకి అతని జాతక ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇంకా చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్.